ఈరోజు ఒక సాటి ప్రశ్న దైవజనుడిగా అడుగుతూ ఉన్నాను. నువ్వు సంపాదించేది న్యాయంగా సంపాదిస్తున్నావా, లేదా ఇతరులను మోసం చేసి నువ్వు సంపాదిస్తున్నావా? సొంత అన్న దగ్గర మోసం చేసి సంపాదించే వాళ్ళు ఎంతమంది లేరు? సొంత తమ్ముడి దగ్గర మోసం చేసి సంపాదించేవారు ఎంతమంది లేరు? సొంత వారి దగ్గరే, కుటుంబస్తుల దగ్గర, బంధువుల దగ్గర మోసం చేసి సంపాదించేవారు ఎంతోమంది కనపడుతూ ఉన్నారు. నువ్వు ఏ రంగంలో నువ్వు ఏ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చేతి పని చేస్తున్నా, ఏ పని నువ్వు చేస్తున్నా న్యాయంగా నువ్వు చేయి. న్యాయంగా సంపాదించిన సంపాదన నీకు ఆనందం కలిగిస్తుంది. మోసము చేసి నువ్వు ఏది సంపాదించినా అది వ్యర్థంగా క్షీణించిపోతుంది. ఎందుకంటే అందుట్లో నీ కష్టము లేదు కాబట్టి. నువ్వు సంపాదించిన ప్రతి దానిలో నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు, నీ శ్రమను దేవుడు చూస్తాడు, నీ ఓర్పును దేవుడు చూస్తాడు, నీ చెమట బొట్టును దేవుడు చూస్తాడు. నువ్వు ఎంతైతే ఆ పని మీద సమయాన్ని వెచ్చించావో, ఎంత కష్టపడ్డావో, నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు. కష్టాన్ని చూసిన దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలమే నీకు ఆనందాన్ని కలుగ చేస్తుంది తప్ప మోసము చేసి, అన్యాయము చేసి, అక్రమము చేసి సంపాదించింది ఏది కూడా నువ్వు అనుభవించలేవని సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే లేఖనాల్లో ధృవీకరిస్తూ ఉన్నాడు.